ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎక్కడికి వెళ్ళావు నందు? నీ గురించి ఎంతసేపు అని ఎదురు చూడాలి? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. హలో మేఘనా. శివ, ఎక్కడున్నావు? ఆఫీస్లోనే ఉన్నాను. కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అందుకే ఉండిపోయాను. నందు ఆఫీస్లో ఉన్నాడా? ఆఫీస్లోనా? అదేంటి, తను అసలు ఈరోజు ఆఫీస్కి రాలేదు కదా? ఆఫీస్కి రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది శివ. అవునా? నేను ఇంకేదైనా వర్క్లో ఉండి ఆఫీస్కి లీవ్ పెట్టాడు అనుకున్నాను. సరే, ఎక్కడికి వెళ్ళాడో ఎంక్వైరీ చేస్తాను. నీకు తెలిస్తే కాల్ చేయి. అలాగే మేఘనా. ఏంటి మేఘనా, ఏమైంది? పిన్ని, నందు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఉదయం నుంచి తన కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు నందు ఎక్కడున్నాడో తెలీదు, ఏమయ్యాడో తెలీదు. నాకు భయంగా ఉంది పిన్ని. బాధపడకమ్మా, నందుకేం కాదు. అతను ఎక్కడికి వెళ్ళడు, నువ్వేం టెన్షన్ పడకో. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు పిన్ని. ఇటు చూస్తే అత్తయ్య గారు పట్టుబట్టి కూర్చున్నారు. కనీసం ఆవిడ గదిలో నుంచి బయటికి రావాలని చూడడం లేదు. పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదు. ఎంత బతిమాలినా తినడం లేదు. ఇటు చూస్తే నందు బాధ, కోపం, అసహనం అన్నీ చూపిస్తున్నాడు. చూడు ఎలా వెళ్ళిపోయాడో. ఇంటి దగ్గర పరిస్థితులు తెలుసు కదా, ఎలా వెళ్ళిపోయాడు పిన్ని. ఇప్పుడు నేనేం చేయాలి? అటు ఆవిడికి సమాధానం చెప్పాలా, ఇటు ఈ మనిషికి నచ్చ చెప్పాలా? ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు పిన్ని. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి మేఘనా. నువ్వు ఏమాత్రం భయపడినా పరిస్థితులు నీ మీద తిరగబడతాయి. అప్పుడు నువ్వు తట్టుకోలేవు. నందుకి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. తనే తిరిగొస్తాడు. వెళ్ళు, పిల్లల దగ్గర కూర్చో, కాస్త మనశ్శాంతైనా ఉంటుంది. లేదు పిన్ని, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నందు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. ఈ మనిషి ఏంటి ఇంకా రాలేదు? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇంత రాత్రి దాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. నందు, నందు, ఎక్కడికి వెళ్ళావు? నీ కోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నీ ఫోన్ ఏమైంది? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏదో ఒక నంబర్ నుంచి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నందు, ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను. వద్దు, తినేశాను. తిన్నావా? ఎక్కడ తిన్నావు? నాకు నిద్ర వస్తుంది మేఘనా, బాగా అలిసిపోయాను. రేపు మాట్లాడుకుందాం. నందు, ఓకే,
ఓకే మేఘనా, డోంట్ వరీ. గుడ్ నైట్. నందు, ఆరోహి ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? హలో మేఘనా, నందు ఇంటికొచ్చాడా? వచ్చాడు. నందు గురించి నీకెలా తెలుసు? నువ్వు తప్పుగా అనుకోను అంటే నీకు విషయం చెప్పాలి. ఏంటది? నందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసింది నేనే. వాట్? ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నీకో విషయం చెప్తాను. ఎవరికి చెప్పకుండా నీ మనసులోనే దాచుకుంటావా? చెప్పారోహి. నందు దగ్గర కూడా నేను చెప్పానని ఓపెన్ అవ్వద్దు. అలాగే, ఏంటో చెప్పు. నందు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నాడు మేఘనా. అది దేనికో ఏంటో తెలీదు. ఆ విషయం నీకెలా తెలుసు? తను రోడ్డు మీద ఒంటరిగా మందు తాగుతూ వెళ్తుంటే చూశాను. అలాంటప్పుడు తననలా ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదని ఇంటికి తీసుకుని వెళ్ళాను. తనకి చెప్పుకోలేని బాధ ఏదో ఉందని మాత్రం బాగా అర్థమైంది మేఘనా. ముందు అదేంటో తెలుసుకో మేఘనా. నాకు నువ్వు నందు ఇద్దరూ ఇంపార్టెంటే. మిమ్మల్ని నేనొక బాస్లా కాదు, ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తాను. అందుకే ఇంతలా చెప్తున్నాను. థ్యాంక్స్ ఆరోహి. మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు? టేక్ కేర్ ఆఫ్ హిమ్. బాయ్ మేఘనా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మా, నువ్వింకా పడుకోలేదా? లేదు బామ్మ, మీ మనవడు ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడా? రాత్రి 1 గంటకా? వాళ్ళమ్మ గురించి చెప్పావా? లేదు బామ్మ, వచ్చి రాగానే నిద్రొస్తుందని పడుకుండిపోయాడు. అక్కడ పిచ్చిదేమో తిండి నిద్ర మానేసి కొడుకు వస్తాడు, తనతో మాట్లాడతాడు, తన కోరిక తీరుస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది. వీడేమో కనీసం అమ్మకేమైంది, ఎలా ఉంది, తిన్నదా లేదా ఏది పట్టించుకోకుండా వాడి లోకం వాడిది. ఏం పిల్లలరా నాయనా, అంత తలరాత. ఎందుకు నందు ఇలా అయిపోతున్నావు? నీ మనసులో బాధ ఉంటే నాకు చెప్పాలి, కానీ ఇలా అయితే ఎలా? థ్యాంక్ యూ బార్బీ. ఇంకా మీ ప్లాన్స్ లో ఏమేమున్నాయి మేడం? నందుని గుడ్ బాయ్ నుంచి డ్రింక్ బాయ్ ని చేశారు. మొగుడు పెళ్లాల మధ్య గ్యాప్ ని బాగానే క్రియేట్ చేశారు. ఇంకా ఏం చేస్తారు మేడం? ఇప్పటి వరకు చేసింది చాలదా? ఎలా సరిపోతుంది బార్బీ? నాకు జరిగిన అన్యాయం, నాకు జరిగిన నష్టం ఆ మేఘనకు కూడా జరగాలి. భార్యాభర్తల మధ్య చిన్న గ్యాప్ వచ్చిందంటే చాలు, ఆ గ్యాప్లో ఒక పెద్ద చైనా వాల్ కట్టేయచ్చు. ఈనాళ్ళు ఆ గ్యాప్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికాను. ఇదిగో చివరికి దొరికేసింది. ఆ మేఘన నందుల మధ్య కావలసినంత గ్యాప్ దొరికేసింది. అందుకే కావాలని ఫోన్ చేసి నందు బాధపడుతున్నాడు, అదేంటో తెలుసుకోవని ఒక చిన్న హింట్ ఇచ్చాను. ఆ మాత్రం తెలుసుకోలేదా మేడం? మేఘన చాలా తెలివిగలదు కదా.
నందు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోలేనంత అమాయకురాలేం కాదు మేఘన. ఆ విషయం నాకు తెలుసు. దెబ్బ తగిలిన దానికంటే తగిలిన దెబ్బని కెలికితే ఉండే నొప్పి బాధ ఎక్కువ. అందుకే కావాలని మేఘనని కెలికాను. ఆ నొప్పికి విలవిలలాడిపోవాలి కదా. మీకు అమెరికన్ తెలివితేటలు చాలా ఉన్నాయి మేడం. అవును, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మేడం? భార్యాభర్తల బంధానికి బీటలు పడ్డాయి, ఆ తర్వాత ఏం చేస్తారు అని. నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే నందుని ఒక స్టింగ్ ఆపరేషన్ కి పంపిస్తా. రిసార్ట్ లో జరిగే పార్టీల మీద రైడ్ చేయించి అందులో నందుని చెయ్యని తప్పులో ఇరుకించేస్తాను. అదేలా మేడం? దానికో స్కెచ్ ఉంది బార్బీ. మా నాన్నని ఎలాగైతే పరువు తీసి తను సూసైడ్ చేసుకునేలా ఎంకరేజ్ చేసిందో అలాగే మేఘన చేసిన పనికి నందు లైఫ్లో తప్పు చెయ్యకపోయినా తప్పు చేసినట్టుగా దొరికిపోతాడు. అచ్చం మా డాడీ ఎలాగైతే సూసైడ్ చేసుకున్నారో అలాగే నందు కూడా అవమానం భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ప్లాన్ బాగుంది మేడం, కానీ వర్కౌట్ అవుతుందా మేడం? వర్కౌట్ కాదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు బార్బీ? అంటే వాళ్ళిద్దరూ చాలా తెలివిగల వాళ్ళు కదా మేడం. అంటే నేను తెలివి తక్కువదాన్నా? లేదు లేదు, మీరు వాళ్ళకంటే ఇంకా తెలివిగల వాళ్ళు మేడం. మీ సంగతి నాకు తెలుసు కదా. కానీ వాళ్ళకి మీ ప్లాన్ అర్థమైతే? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అర్థమవుతుంది, కానీ సీక్రెట్ మిషన్ ఎవరికీ చెప్పకూడదు, చివరికి పార్ట్నర్కి కూడా. ఇది రూల్. తెలిసే అవకాశమే లేదు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. నందు కూడా మేఘన ముందు మా డాడీలాగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. బాగా తల పట్టేసింది. చాలా రోజుల తర్వాత తాగితే ఇలానే ఉంటుంది. బాసు 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 లే లే. రే యదవా, ఎందుకురా అలా బాతున్నావు? తల బద్దలైపోతుందిరా. దీన్నే హ్యాంగ్ ఓవర్ అంటారు బాసు. ఈ తగ్గాలి అంటే మందుకు మందే సమాధానం. కాకపోతే ఇప్పుడు నేను నీకు మందిచ్చానే అనుకో, వదిన నా వీపు చీరేస్తుంది. అందుకే మందుకు బదులు మజ్జిగ తీసుకొచ్చాను. తాగి కాసేపట్లో సర్దుకుంటుంది. అవునరా, నీకు హ్యాంగ్ ఓవర్ గురించి ఎలా తెలుసు? అంటే కొంపతీసి నువ్వు కూడా తాగుతున్నావా? ఇదే మరి. పాము కాటేస్తుంది, అది కాటేస్తే విషం ఎక్కుతుందని చెప్పడానికి పాముతో కాటు వేయించుకోవాల్సిన అవసరం లేదు బాసు. అంతకుముందు తమరు ఎన్నిసార్లు తాగలేదు, నేను ఎన్నిసార్లు ఇలా చేయలేదు. బాసు, మందు మానేసావు కదా, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావు? వదినకు తెలిస్తే బాధపడుతుంది కదా. నిజమేరా పాప, నేను రాత్రి వచ్చేంత వరకు తను నిద్రపోకుండా వెయిట్ చేస్తూనే ఉంది. చాలా ఫీల్ అయి ఉంటుంది. మేఘనకి సారీ చెప్పాలి. ఏంటి ఇలాగే వెళ్తావా? స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వెళ్ళు బాసు. మేఘన, రాత్రి నేను నువ్వెప్పుడెప్పుడు వస్తావా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చాలా వెయిట్ చేశాను నందు. రాత్రి రావడమే లేట్గా వచ్చావు. రాగానే టైర్డ్గా ఉన్నాను అని వెంటనే నిద్రపోయావు. సారీ మేఘన. నాకు సారీ చెప్పడం కాదు నందు,
ముందు అత్తయ్య గారి పరిస్థితి గురించి ఆలోచించు. ఏమైంది? ఏమైందేంటి? ఆవిడ 2 రోజుల నుంచి తిండి తినడం మానేశారు. ఆ గదిలో నుంచి బయటికి రమ్మని ఎంత పిలిచినా రావడం లేదు నందు. అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? అసలు నువ్వు ఇంటి విషయాలు పట్టించుకుంటున్నావా? అసలు ఎప్పుడొస్తున్నావో ఎప్పుడు వెళ్తున్నావో నీకే తెలీదు. నువ్వు వెళ్ళి మాట్లాడితే తప్ప ఆవిడ బయటికి వచ్చేలా లేదు నందు. సరే పద వెళ్ళి మాట్లాడదాం. అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. నేను వచ్చాను కదమ్మా, మాట్లాడుకుందామమ్మా. దయచేసి తలుపు తీయమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా. నేను వచ్చాను కదా, మనం మాట్లాడుకుందాం. నువ్వు తలుపు తీసి ముందేమైనా తిను, లేదంటే నేను నీతో మాట్లాడను. అసలు తను ఏమీ తిననని మంకు పట్టు కూర్చుంటే నువ్వేంట్రా అసలు మాట్లాడనని బెదిరిస్తున్నావు? నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వేం చేయమంటే అది చేస్తానని చెప్పు. బామ్మ నీకు దండం పెడతాను, దయచేసి కాస్త సైలెంట్గా ఉంటావా? నేను మాట్లాడుతున్నాను కదా, ప్లీజ్. అమ్మా అత్తయ్య అత్తయ్య తలుపు తీయండి అత్తయ్య. నందు వచ్చాడు, కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. తలుపు తీయండి. వదినా, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు వదినా. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి నచ్చ చెప్పాల్సింది పోయి మీరిలా చేయడం బాగలేదు వదినా. నా మాట వినండి, తలుపు తీయండి. అమ్మా మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తలుపు తీస్తావా లేదంటే తలుపు బద్దలు కొట్టాలా? అమ్మా అమ్మా. నందు నాకేదో భయంగా ఉంది. రాత్రి మాట్లాడినప్పుడే అత్తయ్య వాయిస్ చాలా డల్ గా అనిపించింది నందు. నీరసంతో పడిపోయిందో ఏంటో. అవునరా, ఇప్పటికే 2 రోజుల నుంచి ఏమీ తినడం లేదురా. నాకు భయంగా ఉందిరా. ముందు తలుపు తీయండిరా. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా 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 సులోచన, అత్తయ్య వదినా, అమ్మా సులోచన, అమ్మా అత్తయ్య సులోచన. అయ్యో అత్తయ్య అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా 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 లేమ్మా సులోచన. అమ్మా మాట్లాడమ్మా. అమ్మా అత్తయ్య అమ్మో, నా కోడలికి ఏదో అయ్యిందిరా. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో అవుతుందని. చివరికి అనుకున్నంత అయ్యింది. నందు, ముందు డాక్టర్ని తీసుకునిరా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు. అలాగే. వదినా, అమ్మా సులోచన. అమ్మా అత్తయ్య గురు వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా. అలాగే వదినా. అత్తయ్య లేమ్మా. అత్తయ్య సులోచన. అత్తయ్య కళ్ళు తెరవండి. అత్తయ్య మాట్లాడండి. అత్తయ్య అమ్మా సులోచన, ఏంటే ఇది? వాడి సంగతి తెలిసి కూడా మొండి పట్టి చివరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు కదా సులోచన. ఏమ్మా మేఘన, చూసావుగా చివరికి మీ అత్తయ్యకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసావుగా. ఏ మీ ఆయనతో ఒక్క మాట చెప్తే ఏం పోయింది? వాడొచ్చి సరేనమ్మా అని ఒక్క మాట చెప్పుంటే పరిస్థితి ఇప్పుడు ఇలా వచ్చేదా? తనకేదైనా జరిగిందంటే ఏంటి పరిస్థితి? బామ్మ పదే పదే ఆ మాట అనకండి. అత్తయ్య గారికి ఏమీ కాదు. వదినా ఇదిగో మంచినీళ్ళు. అత్తయ్య 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 సులోచన. అత్తయ్య లేవండి. అత్తయ్య అత్తయ్య సులోచన లేమ్మా. లేవండి. కొంచెం మంచినీళ్ళు తాగండి. అమ్మా తాగండి. అమ్మా
ఏమైందండి ఇంత నీరసంగా ఉన్నారు? అది 2 రోజుల నుంచి ఏమీ తినలేదు డాక్టర్. ఎంత బ్రతిమిలాడినా తలుపు కూడా తీయలేదు. ఏం మాట్లాడుతున్నారండి? 2 రోజుల నుంచి ఏమీ తినడం లేదంటే మీరంతా ఎలా చూస్తూ ఊరుకున్నారు? ఆవిడ వయసును దృష్టిలో పెట్టుకోవాలి కదా. అర్జెంటుగా ఇవి తెప్పించండి, ఫాస్ట్. నేను వెళ్ళి నిమ్మరసం తెస్తాను. అత్తయ్య ఒకసారి లేవండి. లేవండి అత్తయ్య. కొంచెం తాగండి అత్తయ్య. అత్తయ్య మీకు దండం పెడతాను, దయచేసి కొంచెం తాగండి. ఏమండి మీరు ఇలా మొండి పట్టు పట్టడం కరెక్ట్ కాదండి. ఇప్పటికే సోడియం లెవెల్స్ పడిపోయాయి, బీపీ అబ్నార్మల్ అయింది. ముందు కొంచెం జ్యూస్ తాగండి. సులోచన కాదనకమ్మా, కొంచెం తాగు, ఇంకా మొండితనం చేయకు. ఇదిగోండి డాక్టర్. అమ్మా. నందు నువ్వైనా అత్తయ్య గారికి జ్యూస్ తాగించు. అమ్మా అమ్మా నన్ను ఇంకా బాధ పెట్టకమ్మా, నేను మాట్లాడతాను. ముందు కొంచెం తాగమ్మా. అమ్మా నా మీద ఏమాత్రం ప్రేమన్నా కొంచెం తాగమ్మా ప్లీజ్. ప్లీజ్ అమ్మా. డోంట్ వరీ, సెలైన్ ఎక్కిస్తున్నాం కదా, కాసేపట్లో రికవర్ అవుతారు. ఓకే డాక్టర్. మీరు రండి. పదండి, ఇప్పుడే వస్తాను. డాక్టర్. మిస్టర్ నందు, ఆవిడ ఈ వయసులో ఇలా ఉపవాసాలు చేయడం కరెక్ట్ కాదు. ఆవిడకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా సీరియస్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. వస్తాను. ఏమైందమ్మా? నందు నిన్నటి నుంచి చాలా డిస్టర్బ్ గా ఉన్నాడు. ఎందుకు? అత్తయ్య విషయంలోనే టెన్షన్ పడుతున్నాడు పిన్ని. నన్నేం చేయమంటావు చెప్పు. నిజంగా నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను. నందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో బిడ్డని కనడానికి ఒప్పుకోడు. నాకిచ్చిన మాట కాదనలేడు, మరోపక్క వాళ్ళ అమ్మని బాధ పెట్టలేడు. నీకు మాటిస్తున్నానమ్మా, వారసుడినిస్తాను.